హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నువ్వే కావాలి పార్ట్ 31. నేరుగా హాస్పిటల్కి బయలుదేరి వెళ్తాడు విక్రమ్. అప్పటికే అక్కడ జయరాం, మహాలక్ష్మి, పద్మిని, రాధి వచ్చి ఉంటారు. విక్రమ్తో మాట్లాడాలని మహాలక్ష్మి ముందుకు వచ్చినా వాళ్ళ మామకి చేయి చూపించి యశ్వంత్తో మాట్లాడుతూ ఉంటాడు విక్రమ్. మహాలక్ష్మి కూడా ఏమీ మాట్లాడక సీత ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అని డాక్టర్స్ ఏం చెప్పారా అనేసి కంగారు పడుతూ అలాగే ఉండిపోతూ ఉంటుంది. విక్రమ్ అక్కడ ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా నేరుగా యశ్వంత్తో పాటు మాధవ్ క్యాబిన్కి వెళ్తారు. ఏమైందిరా విక్రమ్, చెప్పరా ప్లీజ్, ఎవరు ఇదంతా చేశారు? నాకు టెన్షన్గా ఉంది అని అంటే అదంతా అనవసరం, పద తర్వాత మాట్లాడదాం అని విక్రమ్ అప్పటికి ఆ మాట అయితే దాటివేస్తాడు. ఇక ఎంత అడిగినా చెప్పడు అనేసి పెద్దగా విక్రమ్ని అడగడు యశ్వంత్. సీత కండిషన్ ఏంటని మాధవ్ని విక్రమ్ అడగగా నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉంచిన తర్వాత ఏదైనా చెప్తారా, కానీ ప్రమాదం ఏమిటి లేదురే, నువ్వు టెన్షన్ పడకు అని మాధవ్ అనగా వెంటనే ఒక చూపు చూస్తాడు విక్రమ్. ఆ చూపుకి దడుచుకున్న మాధవ్, నా ఉద్దేశం అలా కాదురా, తనకి అలా అయినందుకు నాకు బాధగానే ఉంది, కానీ ఒక డాక్టర్గా నేను చెప్పాల్సిందే చెప్తున్నాను బావా, అది కాదురా, తనకి ఇలా జరిగిందని నాకు బాధగా ఉంది, కానీ ప్రమాదం లేదని చెప్తున్నా అంతే, కాస్త నువ్వు ఏదైనా తాగు అని మాధవ్ అనేసరికి సరే వస్తాలే అని చెప్పి ముందుకు వెళ్ళిన విక్రమ్ డోర్ తీస్తూ వెనక్కి తిరిగి నా దగ్గర నువ్వు ఏమీ దాయటం లేదు కదా అని మాధవ్ని సూటిగా అడిగేసరికి బావా, నీ సంగతి తెలిసి అంత ధైర్యం నేను చేస్తానని నువ్వు అనుకుంటున్నావా? నిజంగా సీతకి ఎటువంటి ప్రమాదం లేదు, నేను నీ దగ్గర ఏమీ దాయటం లేదు, నన్ను నమ్మరా అనేసరికి క్యాబిన్ నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. ప్లీజ్ రా, కాస్త క్యాంటీన్కి వెళ్ళి ఏదైనా తీసుకువస్తా, పదరా. వెంటనే విక్రమ్ బలవంతంగా యశ్వంత్ అక్కడి నుండి క్యాంటీన్కి తీసుకుని వెళ్తాడు విక్రమ్ని. విక్రమ్ ఆలోచనలన్నీ వేరుగా ఉన్నాయి. ఇదంతా చేయవలసిన అవసరం ఏంటి, నా గురించి తెలిసి కూడా ఎలా తను ఈ నిర్ణయం చేస్తుంది అని ఇదే ఆలోచన విక్రమ్ మెదడులో తిరుగుతూ ఉంటుంది. బలవంతంగా యశ్వంత్ విక్రమ్ చేత జ్యూస్ తాగిస్తూ ఉంటాడు. అందరికీ కూడా కాఫీ తీసుకుని వచ్చి యశ్వంత్ ఇస్తూ ఉంటే అసలు సీతకి ఎలా ఉందో చెప్పరా, ఎప్పుడు కళ్ళు తెరుస్తుంది, మాధవ్ ఏమైనా చెప్పరా, తర్వాత ఏదైనా తాగుతాము అని మహాలక్ష్మి అడిగితే అత్తయ్య కంగారు పడకండి, తనకిప్పుడు ప్రమాదం ఏమీ లేదు, కాస్త కోలుకునేసరికి టైం పడుతుందంట, ఈ నైట్ అంతా అబ్జర్వేషన్లో ఉండాలని మాధవ్ చెప్పాడు, మీరు ఏమీ కంగారు పడకండి, మీరు పొద్దున్నే రెండత్తమ్మ, ఈ టైంలో మీరు ఇక్కడ ఉండి మాత్రం ఏం చేస్తారు, మమ్మల్ని లోపలికి పంపించరు, నేను విక్రమ్ ఇక్కడ ఉంటాము, మీరు మళ్ళీ పొద్దున్నే వద్దురు అని అంటే మీ ఇద్దరికి ఏం తెలుసు? మహాలక్ష్మి, ఆడపిల్లకి ఏదైనా అవసరం ఉంటే నేను ఉంటే మంచిది కదా, నేను ఉంటాను, మీరే వెళ్ళండి అని మొండి పట్టుదల పట్టేసరికి సరే అనేసరికి ఇక వీళ్ళందరూ తీసుకుని వెళ్తాను అత్తమ్మ, నేను మళ్ళీ వస్తాను, అప్పటి వరకు వీడిని చూస్తూ ఉండండి అని, వీడిని చూస్తే నాకు కాస్త భయంగా ఉంది అని యశ్వంత్ మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుండి అందరినీ తీసుకుని వెళ్తాడు. పద్మినికి అయితే కాస్త టెన్షన్గా ఉంది. కొడుకు పెళ్ళి అనుకున్న టైంలో ఇలా జరిగి పడలికి ఇలా అయితే మళ్ళీ పెళ్లి ముహూర్తాలు ఈ టైంలో అంటారని అన్నయ్య ఇప్పట్లో ముహూర్తాలు పెడతాడు అసలు, కానీ అల్లుడేంటి తన కూతురికి పెళ్లి చేయాలన్న ఆలోచన వచ్చిందో అర్థం కాక సరేలే ఎప్పుడైనా చేసేదేలే, ఏదైనా మంచి సంబంధం ఉంటే చూద్దాము అని పద్మిని ఆలోచనలు అయితే ఇలా సాగుతూ ఉంటాయి. పర్మిషన్ తీసుకుని విక్రమ్ ఇంకా సీత దగ్గరికి వెళ్ళి తనని చూస్తూ కూర్చుంటాడు. అక్కడైతే మాధవ్ చెల్లెలు ఎక్కడత్తయ్య, ఇంతకుముందు విక్రమ్ని అడిగితే తను ఏదో పని ఉందని ఇక్కడ లేదని చెప్పేసింది పద్మిని అయితే, సరే అత్తయ్య తనని కూడా మంచి సంబంధాలు చూడండి, మాధవ్తో పాటు తనకు కూడా పెళ్లి చేసేద్దాం అనేసరికి సడన్గా అల్లుడు నోటి నుండి కూతురు పెళ్లి విషయం వచ్చేసరికి పద్మిని షాక్ అయినా కూతురు కూడా పెళ్లి వయసుకు వచ్చిందని ఇంకా ఏమీ మాట్లాడరు. సరేరా, ఇక్కడ ఇవన్నీ మాట్లాడుకోవడం ఎందుకులే, ఇంటికి వెళ్ళి మనం ఆలోచిద్దాం అని అనేస్తుంది. యశ్వంత్ ఇంటికి వెళ్ళగానే వాళ్ళని ఇంట్లోకి వెళ్ళమని చెప్పి తిరిగి వెళ్ళబోతూ ఉండగా జయరాం గారు, యశ్వంత్ ఒక్క నిమిషం ఇంట్లోకి రారా, వాళ్ళకి తినడానికి ఏమైనా తీసుకుని వెళ్ళు, అలాగే విక్రమ్కి డ్రెస్ కూడా తీసుకువెళ్ళు అనేసరికి వెంటనే రాధి విక్రమ్ గదిలోనికి వెళ్ళి ఒక డ్రెస్ తీసి అయితే ఇస్తుంది. అలాగే మహాలక్ష్మి కూడా తీసి ఇంతకుముందు జయరాం గారు ఫోన్ చేసి చెప్పడంతో క్యారియర్ కూడా రెడీ చేసి పెట్టి ఉండడంతో అన్నీ కూడా ఇచ్చి జాగ్రత్త అని చెప్పి పంపిస్తారు జయరాం. సరే అంకుల్, మీరు ఉదయం ఫోన్ చేసి హాస్పిటల్కి వద్దురు, అప్పటి వరకు టెన్షన్ అయితే పెట్టుకోకండి, సీతకి ఏమీ కాదు అని చెప్తాడు యశ్వంత్. సరే లేరా, విక్రమ్ని అలాగే మహాలక్ష్మిని చూసుకో అని చెప్పి బయలుదేరమని చెప్పగా యశ్వంత్ అయితే నేరుగా హాస్పిటల్కి వస్తాడు. అప్పటికే విక్రమ్ వాళ్ళ అమ్మకి ఒక స్పెషల్ రూమ్ ఒకటి తీసుకుని అందులో రెస్ట్ తీసుకోమని అవసరమైతే పిలుస్తానని చెప్పి సీత ఉన్న రూమ్లోకి అయితే వెళ్ళి తన చేతులు తీసుకొని తన వైపు చూస్తూ ఉంటాడు. అయితే బ్లైండ్గా సీత వైపు చూస్తూ
చాలాసేపు గడిపేస్తూ ఉంటాడు. యశ్వంత్ వచ్చి మహాలక్ష్మి గదిలోకి వెళ్ళి క్యారియర్ ఇచ్చిన తర్వాత అంటే మీరు కూడా ఫేస్ వాష్ అది చేసుకుంది అని చెప్పి విక్రమ్ దగ్గరికి వెళ్ళి భుజంపై చేయి వేస్తాడు. తల తిప్పి చూసిన విక్రమ్ అక్కడ యశును చూసి ఇంకా ఏమీ మాట్లాడక తన చేతిలో ఉన్న చేతిని బెడ్ పైన పెట్టి మాధవ్ అలాగే యశ్వంత్ ముగ్గురు కూడా అక్కడ నుండి బయటకు వచ్చి మహాలక్ష్మి ఉన్న గదిలోనికి వెళ్తారు. విక్రమ్ని ఫ్రెష్ అవ్వమని చెప్పి తను తెచ్చిన డ్రెస్ అయితే యశ్వంత్ ఇస్తాడు. ఇంకా ఏమీ మాట్లాడక ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే ఆంటీ మీరు కాస్త తినండి, ఇప్పుడు మనం చేయవలసింది ఏమీ లేదు. మధ్య మధ్యలో తనకి చెక్ చేస్తూ ఉంటారు. బీపీ కూడా నార్మల్ అవుతూ ఉంది, తన పరిస్థితి స్టేబుల్గా ఉంది. మార్నింగ్కి స్పృహ రావచ్చు లేదా అర్ధరాత్రి అయినా రావచ్చు, చెప్పలేమంటున్నారు. మీరు మెలకువగా ఉండవలసిన అవసరం లేదు, మీరు అవసరం ఉంటే ఖచ్చితంగా పిలుస్తాము, ఇక్కడే మీరు ఉండండి అని చెప్పేసరికి అందరూ అదే మాట చెప్పడంతో మహాలక్ష్మి ఇంకా ఏమీ చేయలేక సరే అవసరమైతే ఖచ్చితంగా పిలవాలి సరేనా అని చెప్పి అక్కడ ఉన్న ముగ్గురికి వడ్డిస్తుంది. మాధవ్ కూడా ఈరోజు ఫ్లాట్కి వెళ్ళక అక్కడే ఉంటాడు. అందరూ తిన్నారంటే తిన్నాము అనిపించి మిగతావి క్యారియర్ పెట్టేసి మహాలక్ష్మికి తోడుగా యశ్వంత్ ఉంటే మాధవ్ని తీసుకుని విక్రమ్ బయటికి వెళ్తూ ఉంటాడు. నువ్వు అలా ఉండకురా బావా, తనకి ఏమీ కాదు అంటే సరే ఇందుకు మీ చెల్లెలు ఎక్కడ ఉందిరా, మీ ఫ్రెండ్ నెంబరు ఏదో అన్నారు అది ఒకసారి అడిగేసరికి ఇప్పుడు అదంతా ఎందుకురా అని మాధవ్ షాక్ అవుతాడు. కాస్త పని ఉంది అని చెప్పి అనడంతో ఎందుకు అడిగాడో తనని ప్రశ్నించలేక నెంబర్ ఇచ్చి 2 రోజులు అయిందిరా వెళ్ళి, ఏమైంది అని అడుగుతాడు. ఏమీ లేదులే అని చెప్పి ఇక విక్రమ్ చెల్లి నెంబర్ కూడా 2 నెంబర్లు కూడా విక్రమ్ వాళ్ళ ఫ్రెండ్కి సెండ్ చేసి ప్రజెంట్ వాళ్ళ లొకేషన్ ఎక్కడుంది 2 రోజుల ముందు ఎక్కడుంది అని ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. సరేరా కాస్త టైం ఆగి చెప్తానని చెప్పడంతో వీలైతే ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చెప్పు అని చెప్పడంతో 6 గంటల్లో మళ్ళీ ఫోన్ చేసి విషయం చెప్పేసరికి విక్రమ్ పిడికిలు బిగుసుకుంటుంది. అక్కడ అంతా ఇష్యూ చేయడం ఇష్టం లేక మౌనంగా ఉండిపోతాడు. రాత్రంతా ఇలా యశ్వంత్ మాధవ్ కూడా విక్రమ్తో పాటు నిద్రపోడు. జూనియర్ డాక్టర్స్ కూడా చెక్ చేయకుండా మాధవ్ స్వయంగా సీతను చెక్ చేస్తూ ఉంటాడు. ఎర్లీ మార్నింగ్ 3:30 చిన్నగా సీత కదులుతూ ఉండడం చూసి అప్పటికే కునుకుపాట్లు పడుతున్న మాధవ్ అది గమనించకపోయినా విక్రమ్ గమనించడంతో మాధవ్ని లేపి చెక్ చేయమని చెప్తాడు. నెమ్మదిగా మాధవ్ కూడా చెక్ చేస్తూ ఉండడంతో కాసేపట్లో స్పృహ వస్తుంది. మొత్తం అంతా చెక్ చేసిన తర్వాత తను నార్మల్గా ఉండడంతో అప్పుడు ఊపిరి పీల్చుకుంటాడు మాధవ్. ఈరోజంతా తనని హాస్పిటల్లో ఉండి నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేస్తే వెళ్తే బెటరా అని అనడంతో విక్రమ్ ఒప్పుకోడు. వెంటనే డిశ్చార్జ్ ఇవ్వాలని పట్టుబట్టడంతో ఇక చేసేదేమీ లేక విక్రమ్ మాట కాదనలేక సరే నేను ఇంటికి వచ్చి తనని చెక్ చేస్తాలే, ఇప్పటికీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పి అప్పటికి 4 రోజులు అవ్వడంతో తనకి హాస్పిటల్ అంతా చిరాగ్గా ఉండడంతో ఇక సీత కోలుకోవడంతో అక్కడ నుండి ఉండలేక ఇక ఇష్టమై మొత్తం సెటప్ అంతా ఇంటికి ప్యాక్ చేసేస్తాడు విక్రమ్. హాస్పిటల్ డీన్ అయితే అసలు ఒప్పుకోడు. కాళ్ళ వేళ్ళ మీద పడి మాధవ్ ఒప్పించడంతో ఇక కాదనలేక అతను కూడా సైన్ చేసి ఇవ్వడంతో డిశ్చార్జ్ చేస్తాడు. ఉదయాన్నే జరిగిందంతా యశ్వంత్ జయరామ్ గారికి చెప్పడంతో సీత రూమ్ మొత్తం శానిటైజేషన్ చేసి ఎక్కడ దుమ్ము లేకుండా క్లీన్గా ఉంచే ఏర్పాట్లు చూస్తూ ఉంటారు. మాధవ్తో పాటు సీతను చూసుకోవడానికి నర్సును కూడా అపాయింట్ చేస్తాడు విక్రమ్. వినిపించుకోడు, అసలు 2 డేస్ అయినా ఉండని అని చెప్పడంతో ఓకే చెప్తాడు ఇక మాధవ్ అయితే. అలా సీత ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత దిష్టి తీసిన తర్వాత నేరుగా విక్రమ్ తననే గదిలోనికి తీసుకుని వెళ్ళి సీతను బెడ్పై పడుకోబెట్టి మాధవ్ వైపు చూసేసరికి అంతా ఒకసారి చెక్ చేసి ఓకేరా అని చెప్పి అక్కడ నుండి అందరూ కూడా వెళ్ళిపోతారు. ఆ రోజు నుండి వారం రోజుల పాటు సీతను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తారు. పద్మిని గారు 2 రోజులు ఉండి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు జయరామ్ గారు పద్మినికి ఫోన్ చేసి బావగారితో సహా అర్జెంటుగా ఇంటికి రమ్మని కూతుర్ని కూడా వెంటబెట్టుకుని రమ్మని చెప్తాడు. చెల్లికి ఫోన్ చేసి పెట్టేసిన వెంటనే మేనల్లుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పగా మొదట మాధవ్ షాక్ అవుతాడు. అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది, మామయ్య ఫోన్ చేసి రమ్మంటున్నారు, మొన్నటి వరకు అక్కడే ఉన్నాను కదా, ఈ 2 రోజుల్లో ఏమంత కంపలు మునిగిపోయే సిచ్యువేషన్ వచ్చిందబ్బా అని ఆలోచిస్తూ ఉండే కొద్దీ ఏమీ అర్థం కాక తల వేడెక్కుతూ ఉండడంతో అక్కడికి వెళ్ళి చూద్దాంలే అని అనుకుని వెంటనే విక్రమ్ ఇంటికి బయలుదేరుతారు. ఇక మాధవ్ వాళ్ళ అత్తారింటికి బయలుదేరుతాడు. వెంటనే అందరూ కూడా హుటాహుటిన జయరామ్ ఇంటికి చేరుకుంటారు. అసలు అంత అర్జెంటుగా ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది, విక్రమ్ ప్లాన్ ఏంటి, సీతను అలాంటి పరిస్థితులు చూసిన విక్రమ్ అవతల వాళ్ళని వదిలేస్తాడా? వచ్చే ఎపిసోడ్ మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్